వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకుందామండి. సేమ్ రొయ్యల కర్రీ లాగానే చికెన్ కర్రీ అలాగే చేసుకుందాము. చికెన్ కర్రీ కావాల్సిన పదార్థాలు: చికెన్ కర్రీ ఇది బాగానే ఉంది, మసాలా కర్రీ అని కూడా అనొచ్చు. ఇప్పుడు 1 కేజీ చికెన్ తీసుకున్నాము. కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని కళాయిలో వేసుకొని ఉప్పు, కొంచెం పసుపు, వేయాలండి. 1 స్పూన్ సాల్ట్ వేసి, 1 స్పూన్ పసుపు వేసి, 1 స్పూను ఆయిల్ వేయాలి. ఇది మనం స్టవ్ మీద వాటర్ లేకుండా చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు దీన్ని వాడ్చుకోవాలండి, అంటే ఉడకబెట్టుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోవాలి. ఇప్పుడు ఉడికిపోతుంది. ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్లో ఆనియన్ వేసుకుందాము. ఆనియన్ కొంచెం కలర్ రావాలి, కొంచెం వేగే వరకు వెయిట్ చేయాలి. మనం కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాము. ఆనియన్ వేగితేనే మంచి కలర్ వస్తుంది. ఇలా వేగాలి. ఇప్పుడు ఇందులో చికెన్లో వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కూడా మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్కి కూడా సాల్ట్ పట్టాలి కాబట్టి సాల్టు, పసుపు కంపల్సరీ వేసుకోవాలి. ఇవి పసుపు వేసుకున్నాము. ఇప్పుడు ఆనియన్ కూడా బాగా వేగుతున్నాయి. ఆనియన్ బాగా ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందామండి. కిలో చికెన్ కాబట్టి 2 స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాము. అల్లం వెల్లిగడ్డ కూడా బాగా వేగాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఈ 3 కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఎందుకంటే చికెన్ కర్రీ మంచి ఫ్లేవర్ రావాలంటే అది కూడా ఆయిల్లో ఉడకాలి. అందుకని పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా వేపుకుందాము. ఇప్పుడు ఇందులో టమాటాలు, 1 ఆనియన్ 2 కలిపి మిక్సీ పట్టుకొని ఆ మసాలా కూడా ఇందులో వేసేసుకుందాము. టమాటా, ఆనియన్ 2 మిక్సీ వేసుకుందామండి. ఇది కూడా బాగా వేపుకోవాలి. ఇది పచ్చి వాసన పోయే వరకు వేపాలండి. ఆనియన్ పచ్చి స్మెల్ పోవాలి, పచ్చి స్మెల్ పోయే వరకు వేగాలి. ఇప్పుడు బాగా వేగుతుంది. కొంచెం ఆయిల్ పైకి వస్తుంది. చూడండి, సైడ్లు మొత్తం ఆయిల్ కనిపిస్తుంది మనకు. చికెన్లో కూడా వాటర్ అన్నీ వెళ్ళిపోయినాయి. అంటే చికెన్ కూడా వాడ్చుకుందాం మంచిగా. చికెన్లో వాటర్ లేవు. ఇలా చేసుకొని ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంది. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందామండి. కారం వేసుకొని 2 చెంచాలు వేసుకోండి. కిలో చికెన్ కాబట్టి 2 స్పూన్ల కారం పడుతుంది. 2 స్పూన్ల కారం వేసుకొని మళ్ళీ ఇది కూడా స్మెల్ పోయే వరకు వేపుకోవాలి. బాగా వేగాలి. ఎంత బాగా వేపుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు మనం దీనిలో గరం మసాలా వేసుకుంటున్నామండి. నాన్ వెజ్ కాబట్టి కంపల్సరీ గరం మసాలా వేసుకోవాలి. ఆ నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. గరం మసాలా వేసుకుందాం మనం. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి కూడా 1 స్పూన్ వేసుకుందాము. మసాలా కొంచెం మనకు కలిసి రావడానికి ధనియాల పొడి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు బాగా ఏగిపోయి ఆయిల్ సైడ్లో అంతా ఆయిల్ వస్తుంది చూడండి, అలా వచ్చే వరకు దీన్ని వేపుకోవాలి. ఇప్పుడు చికెన్ అంతా ఇందులో వేసేసుకుందాము. మనం వాడ్చుకున్న చికెన్ మొత్తం ఈ మసాలాలో వేసేసుకొని మొత్తం చికెన్ మొత్తం ఇందులో వేసుకోవాలి.
ఇది కొంచెం పాత స్టైల్ అండి చికెన్ చేసే దాంట్లో. పాత మోడల్లో ఇలా చేసేవాళ్ళు ఒకప్పట్లో. మనం కూడా అలాగే చేసుకుంటున్నాము. ఇలాగా ఇప్పుడు చికెన్కి మొత్తం మసాలా పట్టే వరకు నీట్గా కలుపుకోవాలండి. ఇది ప్రతి పీస్కి కూడా మసాలా అనేది బాగా పట్టుకోవాలి. అలాగే బాగా కలుపుకోవాలి. కలిపాక కొంచెం వాటర్ వేసుకుందాం ఇప్పుడు. ఎందుకంటే మసాలా చికెన్ రెండు ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని, మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని ఉడికించుకుందాము. ఇప్పుడు చికెన్ బాగా ఉడుకుతూ ఉంది. ఆయిల్ కూడా పైకి వచ్చేసిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఇది చపాతీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుందండి. మీకు ఎందులో కావాలన్నా తినొచ్చు, చాలా బాగుంటుంది. Like, share and subscribe.